ఈరోజు టమాటాల చట్నీ చేస్తున్నానండి. చాలా రోజులైంది టమాటాల చట్నీ చేసుకొని. ఈరోజు ఏమో సండే ఖైమా చేసేసి ఆ తర్వాత ఇది చేసుకుందాము. టమాటా చట్నీ బాగుంటుంది అనుకున్నా చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు తిరువాత వేసాను. ముందు ఆవాలు జీలకర్ర తిరువాత వేసా. ఆ తర్వాత ఆనియన్ కట్ చేసింది అది వేసాను. వెల్లుల్లిపాయలు గబ్బలు వేసాను. కరివేపాకు వేసానండి. కొత్తిమీర ఇంకా వేయలేదు. ఇంకా వచ్చి టమాటాలు వేసిస్తా. ఇంకా పచ్చిమిరపకాయలు కోసి వేసిస్తా. ఇంకా బాగా ఫ్రై చేసుకున్నానండి. అయిపోతుంది. ఇంకా ఫ్రై అయిపోయింది. బాగా బాగా రుచికరంగా ఉంటుంది. ఘాటు ఎక్కువలాగా అనిపిస్తున్నది. పర్వాలేదు. घाट तो దగ్గు వచ్చేస్తున్నది. आज मैंने टमाटर की चटनी बनाता है। हरी मिर्ची टमाटर प्याज और लहसुन और जीरा राई मैंने बघार दिया है सब कुछ, और टमाटर उसके साथ साथ डाला। थोड़ा हल्दी डाल दिया मैंने और नमक डाल दिया है। अभी अच्छे से इसको अच्छे से भूनेगा, थोड़ा पानी छोड़ेगा, बाद में अच्छे से पकने के बाद उसको घोटेगा और बाद में देखो टमाटर चटनी अच्छी रेडी हो जाती है। और हर चीज़ से खाने से खाओ मस्त रहेगी। इसके साथ मच्छी फ्राई गोश्त फ्राई भी बहुत अच्छी लगेगी। ओके अब्बा गुम 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 लाड़े चटनी अंडी ఎంత బాగా అవుతున్నది. అందరూ చట్నీలు చేస్తారు కానీ ఒక్కటి మిస్ అవుతున్నారండి. ఆ మిస్ గిన కాకపోతే ఇలాంటి టమాటా చట్నీ ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో తెలుసా. ఇంకా ఏమి రుచి వస్తుందో తెలుసా అండి. ఈరోజు నేను వేసి మీకు చూపిస్తానండి. మీరందరూ మిస్ చేసుకుంటున్నది ఏమిటో తెలుసా. రుచికి ఇది గిన వేస్తే ఇంకా రుచి పెరిగిపోతుందండి. అస్ఫోడియా హింగ్ అంటారు దాన్ని. ఈ హింగ్ వచ్చి అస్ఫోడియా వేస్తామనుకోండి ఆ రుచే వేరేగా ఉంటుందండి. బా ఇంకా చూడండి ఏం టేస్ట్ ఉంటుందో. ఇది మిస్ చేసుకోవడం వల్లే మీకు అంత రుచి రావడం లేదు. ఇది ఎప్పుడైనా సరే ఇట్లా టమాటా చట్నీ చేసుకున్నప్పుడు ఇలా హింగ్ వేయండి. అస్ఫోడియా అది ఎంత రుచికరంగా ఉంటుందంటే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అంత రుచి వస్తుంది. స్మెల్ వచ్చి అదిరిపోతుంది. అట్లే అంత మంచిగా ఉంటుందండి స్మెల్ వచ్చి. బాగా నేర్చుకోండి. ఇన్నాళ్ళు మీరు మిస్ చేసుకున్న అతి రుచి వచ్చి ఇప్పుడు వేసి చూపించాను కదా. మీరు అలాగే ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది టమాటా చట్నీ. అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బాబాబా వట్టి చేపలతో కానీ చేపల ఫ్రైతో కానీ ముక్కలతో కానీ మటన్తో కానీ చేపస్తో కానీ తింటే ఆ రుచే వేరే అండి. వేరే లెవెల్ ఉంటుంది. ఓకే.